భారతీయ చలనచిత్ర బాక్సాఫీస్ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక మహా ఉప్పెన ముంచుకొస్తోంది. థియేటర్ల దగ్గర ఇప్పుడు ఉన్నది కేవలం తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దం మాత్రమే. సరిగ్గా ఇంకో 48 గంటల్లో, అంటే మార్చ్ 19 ఉగాది పండుగ రోజున బాక్సాఫీస్ రికార్డులన్నీ పేకమేడల్లా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు పాన్ ఇండియాను శాసించడానికి వస్తున్న బాలీవుడ్ యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2, మరోవైపు ఎన్ని నెగటివ్ వైబ్స్ చుట్టుముట్టినా సరే తన మాస్ కటౌట్తో బాక్సాఫీస్ని షేక్ చేయడానికి వస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 బడా సినిమాల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ కురుక్షేత్రం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక సినిమా నేషనల్ వైడ్గా కళ్లు చెదిరే అడ్వాన్స్ బుకింగ్స్తో సునామీ సృష్టిస్తుంటే, మరో సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్ని టార్గెట్ చేస్తూ లోకల్ బాక్సాఫీస్ని దడదడలాడిస్తోంది. ఈ 2 సినిమాల బడ్జెట్ లెక్కలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్లో జరుగుతున్న మైండ్ బ్లాక్ అయ్యే విధ్వంసం గురించి లోతుగా విశ్లేషిస్తే ఏ సినిమా సత్తా ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా బాలీవుడ్ బాక్సాఫీస్ని ఒక ఊపు ఊపుతున్న రణవీర్ సింగ్ ధురంధర్ 2 సృష్టిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ర్యాంపేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఆదిత్యధర్ దర్శకత్వంలో దాదాపు 300 నుంచి 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ మీద మొదటి నుంచే ఒక రేంజ్ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీసేల్స్ రూపంలో ఏకంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కి ముందే ఒక్క షో కూడా పడకుండానే 112 కోట్ల రూపాయలు కేవలం టికెట్ల రూపంలో అమ్ముడుపోవడమంటే అది మామూలు విధ్వంసం కాదు. బాహుబలి 2, KGF 2, RRR లాంటి సినిమాల తర్వాత ఆ రేంజ్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి బుకింగ్స్తో రచ్చ చేస్తున్న సినిమా ఇదే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ లాంటి నార్త్ బెల్ట్లో ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు 500 రూపాయలు పైనే ఉన్నా సరే యంగ్ ఆడియన్స్ ఏమాత్రం వెనకాడకుండా టికెట్లు కొనేస్తున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే $4 మిలియన్ ప్రీ సేల్స్ మార్క్ని టచ్ చేసే దిశగా జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఈ 112 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ర్యాంపేజ్ని బట్టి చూస్తుంటే ధురంధర్ 2 మొదటి రోజు ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకొని కనీసం 140 నుంచి 150 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్లో 1000 కోట్లకు పైగా టార్గెట్ని కొట్టాల్సి ఉంటుంది. ఇక ఈ పాన్ ఇండియా సునామీని ఎదుర్కొంటూ మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతున్న పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లెక్కలు చూస్తే ఎవరికైనా మటిపోవాల్సిందే. ఒక పక్క ధురంధర్ 2 100 కోట్లతో ఆడుకుంటుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మీదే దండెట్టుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సుమారు 150 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్కి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లాలంటే వరల్డ్ వైడ్గా దాదాపు 225 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అయితే ఇక్కడ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్న విషయమేంటంటే ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్ లిస్టుని టార్గెట్ చేయడం. ఉస్తాద్ భగత్ సింగ్కి 2 తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 120 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో 50 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్లు, సీడెడ్లో 16 కోట్ల రేంజ్లో బిజినెస్ క్లోజ్ అయింది. ఈ రేంజ్ బిజినెస్ రికవరీ అవ్వాలంటే మొదటి రోజే ఒక సాలిడ్ నంబర్ పడాలి. టాలీవుడ్ హిస్టరీలో RRR, సలార్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలే డే 1 అత్యధిక షేర్ రాబట్టి ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్గా నిలిచాయి. ఇప్పుడు కేవలం రీజనల్ టార్గెట్తో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆ టాప్ 5 లేదా టాప్ 10 ఓపెనర్స్ లిస్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే మొదటి రోజు ఏపీ, తెలంగాణలో కనీసం 35 నుంచి 40 కోట్ల షేర్, అంటే దాదాపు 55 కోట్ల గ్రాస్ని సింగిల్ డేలో రాబట్టాలి. ఇక్కడే అసలైన బాక్సాఫీస్ మైండ్ గేమ్ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఓపెన్ అయిన మొదటి రోజు కాస్త డల్గా అనిపించినా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్ మాస్ స్టామినా ఏంటో బయటపడుతోంది. ఏపీ, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ధురంధర్ 2 మల్టీప్లెక్స్లలో ప్రీమియం రేట్లతో ఆడియన్స్ని లాగుతుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలాగా రెగ్యులర్ రేట్లతోనే బరిలో దిగింది. ఇది బాక్సాఫీస్ పరంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకి రావడానికి ఈ అందుబాటు ధరలు ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి. నైజాంలో ధురంధర్ 2కి ఎక్కువ స్క్రీన్స్ వెళ్లాయన్న టాక్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్కి దొరికిన స్క్రీన్స్లోనే ఆక్యుపెన్సీ 100% నమోదవుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్, అలాగే ఆంధ్రాలోని వైజాగ్, విజయవాడ లాంటి ఏరియాల్లో
ఫ్యాన్స్ ఏకంగా థియేటర్ల దగ్గర జాతర చేస్తున్నారు. అమెరికాలో కూడా కేవలం ప్రీసేల్స్ ద్వారానే $2.5 మిలియన్ మార్క్ ని అత్యంత వేగంగా టచ్ చేసి ఒక రీజనల్ సినిమాగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయడానికి రెడీ అవుతోంది ఉస్తాద్. మొత్తంగా చూసుకుంటే ఈ 2 సినిమాల డే 1 కలెక్షన్స్ అంచనాలు బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ధురంధర్ 2 తన 112 కోట్ల ప్రీసేల్స్ ర్యాంపేజ్ తో ఆల్ ఇండియా వైడ్ గా మొదటి రోజే 150 కోట్ల మార్క్ ని టచ్ చేయడానికి ఉరకలు వేస్తుంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం తన సొంత గడ్డ మీద ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యి ఏపీ తెలంగాణలో ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్ లిస్ట్లో తన పేరు లిఖించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ కి మొదటి రోజు 90 నుంచి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ కార్పొరేట్ బుకింగ్ స్ట్రాటజీ, అగ్రెసివ్ పాన్ ఇండియా స్ప్రెడ్, మరోవైపు కేవలం ఒక్క హీరో చరిస్మా, ఒక లోకల్ ఎమోషన్, ఒక ఎలక్ట్రిఫైయింగ్ మాస్ ఫాలోయింగ్. ఈ రెండిట్లో ఏది బాక్సాఫీస్ దగ్గర అసలైన విన్నర్గా నిలుస్తుందనేది మార్చ్ 19 ఉదయం పడే తొలి ఆటతో తేలిపోతుంది. సినిమాకి పడే పబ్లిక్ టాక్ ని బట్టి ఈ 2 సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఆధారపడి ఉంటాయి. రణవీర్ సింగ్ కంటెంట్ ని నమ్ముకుని పాన్ ఇండియాను శాసిస్తాడా, లేక ఎన్ని అడ్డంకులున్నా సరే పవన్ కళ్యాణ్ తన మానియాతో లోకల్ బాక్సాఫీస్ రారాజుగా నిలిచి రికార్డులను తుడిచిపెట్టేస్తాడా? ఏ సినిమా డే 1 రికార్డులు క్రియేట్ చేస్తుందని, ఈ బిగ్గెస్ట్ క్లాష్ లో అంతిమ విజయం ఎవరిని వరిస్తుంది అని మీరు ఊహిస్తున్నారు? యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ బాక్సాఫీస్ తుఫానులో నంబర్ల హోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.